డ్వాక్రా మహిళలకు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న గుడ్ న్యూస్ వచ్చేసింది. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న అభయహస్తం డబ్బులు ఇప్పుడు మహిళల ఖాతాల్లోకి రానున్నాయి. 22 లక్షల మంది మహిళలకు లాభం. దాదాపు 2194 కోట్లు విడుదలకు గ్రీన్ సిగ్నల్. ఎవరికి వస్తాయి, ఎంత వస్తుంది, ఎప్పుడు జమ అవుతుంది? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. అభయహస్తం పథకం కింద మహిళలు పొదుపు చేసిన డబ్బులను తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది మహిళల్లో ఆనందం వ్యక్తమవుతోంది. అభయహస్తం పథకం అంటే ఏమిటి? 2009లో మహిళల సామాజిక భద్రత కోసం ఈ పథకం ప్రారంభించారు. ఈ పథకం కింద ప్రతి మహిళ సంవత్సరానికి రూ. 365 ప్రీమియం చెల్లించాలి. ప్రభుత్వం కూడా అదే రూ. 365 జమ చేస్తుంది. ఇలా క్రమం తప్పకుండా చెల్లిస్తే 60 ఏళ్లు వచ్చిన తర్వాత నెలకు రూ. 500 పెన్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ తీసుకొచ్చారు. ఈ నమ్మకంతో రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల మంది మహిళలు దాదాపు 12 సంవత్సరాల పాటు డబ్బులు పొదుపు చేశారు. గతంలో ఈ పథకానికి సంబంధించిన నిధులపై గందరగోళం నెలకొంది. మహిళలు పొదుపు చేసిన 1194 కోట్ల రూపాయలు ఇతర అవసరాలకు మళ్లించారని ఆరోపణలు వచ్చాయి. ఇంకా ప్రభుత్వ వాటా కలిపితే మొత్తం 2194 కోట్లు మహిళలకు రావాల్సి ఉంది. ఈ డబ్బులు తిరిగి ఇవ్వాలని డ్వాక్రా మహిళలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. మహిళలు ఎదుర్కొన్న సమస్యలు ఇక్కడితో ఆగలేదు. కొన్ని కఠిన నిబంధనల వల్ల చాలా మంది మహిళలు ఇబ్బందులు పడ్డారు. 2 ఏళ్లు ప్రీమియం చెల్లించకపోతే సభ్యత్వం రద్దు చేశారు. రద్దయిన వారికి వారు దాచుకున్న డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదు. అలాగే పథకంలో ఉండగానే మరణించిన మహిళల కుటుంబాలకు రావాల్సిన క్లెయిమ్ కూడా అందలేదు. దీంతో మహిళలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడే అసలు గుడ్ న్యూస్. కూటమి ప్రభుత్వం మహిళల విన్నపాలను పరిగణనలోకి తీసుకుని వారి సొమ్మును వారికే తిరిగి ఇవ్వాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే త్వరలోనే 22 లక్షల మంది మహిళల ఖాతాల్లోకి ఈ డబ్బులు జమయ్యే అవకాశం ఉంది. ఎవరికి లాభం? అభయహస్తం పథకంలో సభ్యులుగా ఉన్న డ్వాక్రా మహిళలకు ఈ ప్రయోజనం ఉంటుంది. పొదుపు చేసిన మహిళలందరికీ వారి ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేసే అవకాశముంది. అధికారిక మార్గదర్శకాలు వస్తే ఎవరికెంత వస్తుందో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇది ఎందుకు ముఖ్యమైన నిర్ణయం? ఈ డబ్బు చాలా మంది మహిళలకు ఆర్థికంగా పెద్ద ఊరటనివ్వబోతోంది. కొందరికి అప్పులు తీర్చుకోవడానికి, కొందరికి కుటుంబ అవసరాలకు, మరికొందరికి చిన్న వ్యాపారాలు మొదలుపెట్టడానికి ఉపయోగపడొచ్చు. అందుకే ఈ నిర్ణయాన్ని డ్వాక్రా మహిళలు చారిత్రాత్మకంగా భావిస్తున్నారు. మహిళల్లో ఆనందం. ఈ ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా మహిళలు సంబరాలు చేసుకుంటున్నారు. ఏళ్లుగా ఎదురుచూసిన సొమ్ము తిరిగి వస్తోందని ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు. మరి డ్వాక్రా మహిళలకు ఇది నిజంగా భారీ శుభవార్తనే చెప్పాలి. అభయహస్తం డబ్బులు ఖాతాల్లోకి జమ అయ్యే తేదీలు, ఎవరికెంత వస్తుందో అధికారిక సమాచారం వచ్చిన వెంటనే మన ఛానెల్లో మీకు అప్డేట్ ఇస్తాం. ఈ సమాచారం ఉపయోగపడితే వీడియోకు లైక్ చేయండి. డ్వాక్రా మహిళలకు తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.